హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డికోడ్ విత్ ఎం. ఫ్రెండ్స్, ఈరోజు మనం నెంబర్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, నెంబర్ సిస్టమ్స్. ఫస్ట్ మనం వాట్ ఈస్ దిస్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి? నెంబర్ సిస్టమ్ అంటే ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో నెంబర్ సిస్టమ్ అనేది ఒక మెథడ్ టు రిప్రజెంట్ నెంబర్స్ యూజింగ్ స్పెసిఫిక్ సింబల్స్ వాడి. స్పెసిఫిక్ సింబల్స్ని యూజ్ చేసుకొని మనం రిప్రజెంటింగ్ ద నెంబర్ని మనం నెంబర్ సిస్టమ్ అని చెప్పి అంటాం. ఈ సింబల్స్ అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 0, 1, 2, A, B ఇవన్నీ సింబల్స్ కిందే వస్తాయి. ఇప్పుడు మనం ఈ సింబల్ని మనం డిజిట్ అని కూడా పిలవచ్చు. లైక్ ఈచ్ సింబల్ ఇన్ ది నెంబర్ ఈస్ కాల్డ్ డిజిట్. ఈచ్ సింబల్ని అంటే ఈచ్ సింబల్ని మనం డిజిట్ అని కూడా పిలవచ్చు. నెక్స్ట్, నెంబర్ సిస్టమ్ యూజెస్ బేస్. ఎందుకు బేస్ యూజ్ చేయాలి? బేస్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకున్నాం, వచ్చి 1011 అనే నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్కి నేను బేస్ అనేది ఏమి ఇవ్వలేదు, బేస్ అనేది ఇవ్వలే. అప్పుడు ఏమైంది? ఈ నెంబర్ అనేది మనం ఏమనుకోవాలి? ఇది డెసిమల్ నెంబరా, బైనరీ నెంబరా, ఆక్టల్ నెంబరా, హెక్సాడెసిమల్ నెంబరా? కొంతమంది దీంట్ లోపల మనకి 0s and 1s ఉన్నాయి కాబట్టి ఇది మేబీ బైనరీ నెంబర్ అవ్వచ్చు అని చెప్పి అంటారు, బేస్. కానీ ఇది తప్పు. ఈ 1011 అనేది బైనరీ ఏ అవ్వచ్చు, కాకపోతే ఇంకా వేరే నెంబర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎగ్జాంపుల్, తీసుకున్నాం. 1011 ఇలా విడదీసాను, 1011. ఇప్పుడు చెక్ చేద్దాం. బేస్ 2, దీనికి వచ్చి ఎన్ని బిట్స్? 0 or 1. బేస్ 8, దానికి 0 to 7 బిట్స్ ఉంటాయి. నెక్స్ట్, బేస్ 10, 0 to 9. బేస్ 16, 0 to 9, A to F ఇలా ఉన్నాయి. అయితే ఫస్ట్ ఇండివిజువల్గా ఏ బిట్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు 2 చేసి చూస్తే ఈ 1 అనేది దీంట్లో ఉంది, 1 ఉంది. 0 అనేది ఇక దీంట్లో 0 ఉంది, 1 దీంట్లో ఉంది, 1 దీంట్లో. ఈ 2స్లో, ఈ బేస్ 2లో ఈ 0, 1, 0, 1 ఉన్నాయి కాబట్టి ఇది మేబీ బైనరీ, లేదంటే బైనరీ. నెక్స్ట్ మనం చూస్తున్నాం డెసిమల్. నెక్స్ట్ మనం ఆక్టల్ చూస్తున్నాం. ఆక్టల్లో 0 to 7, ఈ 1 అనేది ఈ రేంజ్లోనే ఉంది, ఈ 0 అనేది దీంట్లో ఉంది, 1 అనేది ఈ రేంజ్లోనే ఉంది, ఈ 1 అనేది ఈ రేంజ్లో ఉంది కాబట్టి ఇట్ మేబీ ఆక్టల్. ఈ 1s 0s అనేవి వితిన్ 0 to 9 డెసిమల్ రేంజ్లో కూడా ఉంది, ఇట్ మే బీ డెసిమల్. ఈ 1s 0s అనేవి ఈ హెక్సాలో కూడా ఉంది, ఇట్ మే బీ హెక్సా. కాబట్టి మనం ఒక నెంబర్ ఇచ్చి దానికి బేస్ కనుక ఇవ్వకపోతే ఇది మేబీ డెసిమల్ అవ్వచ్చు, ఆక్టల్ అవ్వచ్చు, బైనరీ అవ్వచ్చు, హెక్సాడెసిమల్ అవ్వచ్చు. బైనరీ, ఆక్టల్, డెసిమల్ లేదంటే హెక్సాడెసిమల్ ఇలా ఏదైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఇంకో నెంబర్ ఇస్తున్నా. ఎగ్జాంపుల్
1 to 9. దీనికి నేను ఇచ్చేసాను, బేస్ అనేది 8 ఇచ్చాను. ఇది కరెక్టా? ఇది రాంగ్ వే ఆఫ్ రిప్రజెంటేషన్. ఎందుకంటే దీని బేస్ అనేది మనం 8 ఇచ్చామంటే దీని యొక్క రేంజ్ అంతా 0 to 7. ఈ 1 అనేది విత్ ఇన్ దిస్ రేంజ్లో ఉంది, కరెక్ట్. 2 అనేది విత్ ఇన్ దిస్ రేంజ్లో ఉంది, 0 to 7, కరెక్ట్. బట్ 9 అనేది ఈ రేంజ్లో లేదు, కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది ఆక్టల్ కాదు. ఇది మేబీ ఏమవచ్చు, డెసిమల్ అవ్వచ్చు, లేదంటే ఈ నెంబర్ అనేది హెక్సాడెసిమల్ అవ్వచ్చు. ఎందుకంటే విత్ ఇన్ దిస్ రేంజ్లోనే ఈ వాల్యూస్ ఉన్నాయి. ఈ 9 అనేది దీంట్లో ఉంది, ఈ 9 అనేది ఇదే హెక్సాలో కూడా ఉంది, కాబట్టి పాసిబుల్. అది కూడా మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి, ఈ బేస్ అనేది రిఫర్స్ టు నెంబర్ ఆఫ్ యూనిక్ డిజిట్స్ ఇంక్లూడెడ్ 0. మనం ఇక్కడ బేస్ అనేది 8 తీసుకుంటే, బేస్ అంటారు లేదా దీన్ని రాడిక్స్ అంటారు. ఈ 8 తీసుకుంటే మనం దీంట్లో యూనిక్గా ఎంత రేంజ్ 0 to 7 వరకు ఏదైనా వాల్యూ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద అప్లికేషన్స్, మనం ఎక్కడ యూస్ చేస్తాం ఇది? మనం ఈ నెంబర్ సిస్టమ్ అనేది డేటా స్టోరింగ్, డేటా ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ వీటిలో యూస్ చేస్తాం. అసలు డేటా స్టోరింగ్ అంటే ఏంటి, డేటా ప్రాసెసింగ్ అంటే ఏంటి? డేటా స్టోరింగ్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక సింపుల్గా ఒక క్యాలిక్యులేటర్ తీసుకున్నాను. ఈ క్యాలిక్యులేటరు క్యాలిక్యులేటర్కి మనం ఇన్పుట్స్ ఇస్తాం, 10, 20 ఇన్పుట్స్ ఇచ్చాను. ఆ ఇన్పుట్స్ అనేది ఈ క్యాలిక్యులేటర్ స్టోర్ చేసుకుంటుంది, దాన్ని మనం డేటా స్టోరింగ్ అంటాం. డేటా స్టోరింగ్ అంటే మనం ఇచ్చిన ఇన్పుట్స్ని క్యాలిక్యులేటర్ స్టోర్ చేసుకుంటుంది, దాన్ని డేటా స్టోరింగ్ అంటాం. డేటా ప్రాసెసింగ్ అంటే మనం దీనికి ఒక ఆపరేషన్ ఇస్తాం, ఆ ఆపరేషన్ని పర్ఫామ్ చేసేది రిజల్ట్ని డిస్ప్లే చేసేదాన్ని మనం డేటా ప్రాసెసింగ్ అంటాం. డిస్ప్లే చేస్తుంది. ఈ ప్రాసెసింగ్లో అర్థమెటికల్ ఆపరేషన్స్ కానీ, లాజికల్ ఆపరేషన్స్, డేటా ట్రాన్స్ఫరింగ్, ఈ 3 ఆపరేషన్స్ జరుగుతాయి. అయితే మనం అర్థమెటిక్, ఇప్పుడు ప్లస్ ఇచ్చామంటే అర్థమెటిక్ ఆపరేషన్, ఇది పర్ఫామ్ చేసింది, డేటా ట్రాన్స్ఫర్ చేసింది, అవుట్పుట్లో డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. లాజికల్ ఆపరేషన్ అండ్ ఆర్ ఎలా ఇస్తే ద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది, దాన్ని మనం డేటా ప్రాసెసింగ్ అంటాం. నెక్స్ట్ టైప్స్, ఏమేమి టైప్స్ ఉన్నాయి మనకి? టైప్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకునేటప్పుడు మనకి నెంబర్ సిస్టమ్స్ అనగానే మనకు ఒక నెంబర్ అనగానే మనకు ఒకటి ఇమీడియట్గా ఒక మైండ్లో స్ట్రైక్ అయ్యింది. మనకి బాగా తెలిసిన నెంబర్ సిస్టమ్ ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ దీని బేస్ వచ్చేసరికి 10, డిజిట్స్ వచ్చేసరికి 0 to 9. ప్రీవియస్ స్టడీస్ ప్రకారం ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం, దాని ప్రకారం ఒక స్టడీ కనుక్కుంది ఏంటంటే మనం ఎందుకు డెసిమల్ అనేది 10 ఎందుకు తీసుకున్నాం, ఏదైనా 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు, ఎలాగన్నా కదా అంటే ఆ స్టడీ ఏం చెప్తుందంటే మనకి 10 ఫింగర్స్ ఉన్నాయి కాబట్టి మనం 10 అనేది బేస్ తీసుకున్నామని చెప్పి ఆ స్టడీ చెప్తుంది. దీంతోపాటు ప్యారలల్గా ఇంకొక 2 స్టడీస్ కూడా పాస్ట్లో వర్క్ అయినాయి నెంబర్ సిస్టమ్స్. అవేంటి అంటే క్వీనరీ నెంబర్ సిస్టమ్, నెక్స్ట్ విజెస్మల్ సిస్టమ్. ఈ టూ నెంబర్ సిస్టమ్స్ కూడా పాస్ట్లో ఉన్నాయి. ఇవి ఎలా తీసుకున్నాయి అంటే దీంట్లో మనం బేస్ అనేది 10 తీసుకున్నాం, ఇవి ఏంటంటే బేస్ అనేది 5 తీసుకున్నాయి.
ఎలా అంటే ఓన్లీ మేము టూ హ్యాండ్స్ కన్సిడర్ చేయము, సింగిల్ హ్యాండ్ కన్సిడర్ చేస్తామని. మరి ఈ థీరం ఏం చెప్తుందంటే ఇది ఏంటంటే 20 తీసుకుంది. ఇది విత్ హ్యాండ్స్తో పాటు లెగ్స్ యొక్క ఫింగర్స్ని కూడా ఇది కన్సిడర్ చేసింది. టోటల్ 20 అవుతున్నాయి. కానీ ఈ పాస్ట్లో యూస్ చేస్తాం, కానీ ఈ 2 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఇప్పుడు యూస్ చేయట్లే. మనం ఓన్లీ ప్రస్తుతానికి డెసిమల్ నెంబర్ సిస్టమ్ అనేది యూస్ చేస్తున్నాం. ఫస్ట్ మోస్ట్ commonly used నెంబర్ సిస్టమ్స్. మనం మోస్ట్ కామన్లాగా వాడే నెంబర్ సిస్టమ్స్లో ఫస్ట్ది వచ్చేసరికి డెసిమల్. దానికి బేస్ వచ్చేసరికి 10 డిజిట్స్ 0 to 9. క్యాజువల్గా దేనికి వాడతాం డెసిమల్ నెంబర్ సిస్టమ్? హ్యూమన్ వాడేది లాంగ్వేజ్, కౌంటింగ్, క్యాలిక్యులేషన్ పర్పస్, ఇలాంటి రెస్పెక్టివ్ థింగ్స్కి మనం డెసిమల్ నెంబర్ సిస్టమ్ వాడతాం. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చింది ఏంటంటే బైనరీ నెంబర్ సిస్టమ్. హ్యూమన్స్ అయితే డెసిమల్ నెంబర్ సిస్టమ్ అర్థమైంది. మరి మిషన్స్కి ఏమర్థమైంది? కంప్యూటర్స్ అన్నిటికీ మనకి 0s and 1s మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే మన యొక్క ల్యాప్టాప్లో లాట్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఆ లాట్ ఆఫ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లోపల మనకి లాట్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. అవన్నీ లాజిక్ 0 and 1 ద్వారానే వర్క్ అవుతాయి. కాబట్టి మనం మిషన్ లాంగ్వేజ్ వచ్చేసరికి బైనరీ. ఇది మనం దేనికి ఇవి లోపల ఏం వర్క్ జరుగుతుంది? డేటా ప్రాసెసింగ్, డేటా స్టోరింగ్, ఇలా నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది వర్క్ అవుతాయి బై యూజింగ్ బైనరీ సిస్టమ్. ల్యాప్టాప్ అనేది మన బైనరీ ద్వారానే వర్క్ అవుతూ ఉంటుంది. డేటా ట్రాన్స్ఫరింగ్ కానీ కమ్యూనికేషన్ అన్నిటికీ బైనరీ. నెక్స్ట్ ఇంకో 2 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి, ఆక్టల్, హెక్సాడెసిమల్. ఆక్టల్ బేస్ వచ్చేసరికి 8, హెక్సా వచ్చేసరికి 16. డిజిట్స్ వచ్చి 0 to 7, హెక్సాడెసిమల్ 0 to 9 అండ్ A to F. ఇది దీని ఒక రేంజ్. ఈ రెండు ఎందుకు యూస్ చేస్తామంటే డెసిమల్ వచ్చేసరికి హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్, మనం హ్యూమన్స్ వాడేది. బైనరీ వచ్చేసరికి మిషన్ అండర్స్టాండబుల్. ఈ ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ ఎందుకు వాడతామంటే ఈ బైనరీ వాల్యూస్ అనేది ఆ వాల్యూ బిట్ ఆఫ్ స్ట్రీమ్ని మనం ఇంప్రూవ్ ద రీడబిలిటీ, రీడబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంప్రూవ్ రీడబిలిటీ ఆఫ్ బైనరీ నెంబర్. ఇప్పుడు మన బైనరీ నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ని మనం చదవడానికి కానీ రిప్రజెంట్ చేయడానికి కొంచెం కష్టం ఈ బైనరీలో. అదే కనుక దీన్ని మనం కన్వర్ట్ చేసేసి హెక్సాడెసిమల్లో కానీ ఆక్టల్లో కానీ మార్చితే మనకి రీడబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు హెక్సాడెసిమల్లో మనం ఎన్ని తీసుకుంటాం? 3 బిట్స్ని, 3 బిట్స్ ఆఫ్ బైనరీని మనం కంబైన్ చేసి 4 బిట్స్ ఆఫ్ బైనరీ వాల్యూస్ని కంబైన్ చేస్తాం. ఈ 4 1s అంటే ఇట్ రిప్రజెంట్స్ F. ఈ 4 1s రిప్రజెంట్ ఇన్ F. సో F 16. నౌ ఈ నెంబర్ని బైనరీలో ఇంతలా చదివే కంటే మనం దీన్ని కన్వర్ట్ చేయడం వల్ల మనకి FF అని సింపుల్గా చదివేస్తున్నాం. ఈ విధంగా రీడబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది హెక్సాడెసిమల్. అదే ఆక్టల్ కూడా ఇది 4 డిజిట్స్ని గ్రూప్ చేస్తుంది కదా, ఇది 3 డిజిట్స్ని గ్రూప్ చేస్తుంది. 3 3 3 ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం 0 తీసుకుంటాం. ఇది 7 7 3.
మనం 377 ఆక్టల్లో మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఈ బిట్ ఆఫ్ బైనరీ నెంబర్ని రీడబిలిటీ ఇంప్రూవ్ చేయడానికి మనకి హెక్సా ఆక్టల్ని మనం యూజ్ చేస్తాం. ఇంకో క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, ఇక్కడ హెక్సాడెసిమల్ అనేది ఇంకా ఈజీగా రిప్రజెంట్ చేస్తున్నాం, ఆక్టల్ ఎందుకు? దీంట్లోనే డైరెక్ట్గా ఈ బైనరీ వాల్యూని రిప్రజెంట్ చేసేస్తే సరిపోద్ది కదా, ఇంకా ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఎందుకంటే ప్రీవియస్గా మన కంప్యూటర్స్లో దాంట్లో మనం ఆక్టల్ వాడాం, అందుకనే మనం ఆక్టల్ని కూడా మనం నెంబర్ సిస్టంలో వాడుతున్నాం. ప్రస్తుతానికైతే ఇదే మోర్ పాపులర్, హెక్సాడెసిమల్ మోర్ పాపులర్. మనం ఎక్కువగా ఈ బైనరీ వాల్యూని హెక్సాలో కన్వర్ట్ చేస్తున్నాం రేదర్ దెన్ ఆక్టల్లో కంటే. ఓకే, ఇవి మనకి టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ మనకు ఉన్నాయి. ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి మోస్ట్ కామన్లీ యూజ్డ్ నెంబర్ సిస్టమ్స్. దాని అర్థం ఈ నెంబర్ సిస్టమ్స్ అనేవి మనం ఎక్కువగా వాడతాం, అంతేగాని ఇంకా వేరే నెంబర్ సిస్టమ్స్ లేవని కాదు, ఓన్లీ ఇవే ఉన్నాయని కాదు, మిగతావి కూడా ఉన్నాయి. అవి ఏంటి, ఇవి బేసిస్ 2 బేస్ 3 అవి ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఇంకా సెకండ్, ఇది ఫస్ట్, రేపు దీని గురించి డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. నెక్స్ట్ది వచ్చేసరికి ఇక్కడ మనం 0 to 9 తీసుకున్నాం హెక్సా, దాని తర్వాత మనం 10 తీసుకోవచ్చు కదా, 11, 12 అలా తీసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఆల్ఫాబిట్స్లోకి వెళ్ళాం? దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. సెకండ్, ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఒపీనియన్ అబౌట్ దిస్ వీడియో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.